వెల్కమ్ టు క్యాబ్ రైట్ ఫర్. చూడండి ఈరోజు వచ్చేసి మా పొలంలో మేము వరి కోయిస్తున్నాము. చూడండి ఆ వరిని ఎలా కోయిస్తారు ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను క్లియర్గా. చూడండి గాయస్, ఈ వీడియోలో మీకు కనిపిస్తూ ఉంటుంది. చూడండి ఇలా ఉన్న పొలము మీకు ఎలా అవుతుంది, దీన్ని ఎలా చేస్తారు ఏంటి అనేది నేను మీకు ఇందులో క్లియర్గా చూపిస్తాను. చూడండి గాయస్, అది ఉండదు వరి కోస మిషన్ అంటారండి, వరి కోత మిషన్ అంటారు దాన్ని. ఊరికే రాదండి, చాలా కష్టపడాలండి, దీనికి చాలా కష్టపడాలి. చూడండి గాయస్, అలా ఇది వరి కోసం మిషన్ గాయస్. ఆ వరిని ఒక దగ్గరికి చేర్చుకొని అలా మనకు దాంట్లో నుంచి ఆ వడ్లు అనేటివి ఆ మిషన్ ద్వారా అలా మనకు వస్తూ ఉంటాయి. చూడండి దాంట్లో ట్రాక్టర్ కూడా ఎలా సర్వే అవుతుంది ఏంటి అనేది కూడా మనకు దీంట్లో క్లియర్గా ఉంటుంది. చూడండి అక్కడ ఆ ట్రాక్టర్లో లోడ్ చేసి మళ్ళీ వేరే దగ్గరికి తీసుకొని వెళ్తాం అన్నట్టు. చూడండి గాయస్, ఇలా చాలా కష్టం అండి ఇది చేయడము, చాలా కష్టము. కొన్ని నెలల వరకు దీనిని పండించి చేసి కరెక్ట్గా దాన్ని చూసుకొని చివరిలో ఇలా వాళ్ళ కష్టాన్ని అలా ఇలా చూసుకోవచ్చు. వాళ్ళు అన్ని నెలలు కష్టపడితే అప్పుడు ఇవి వరి అవుతుంది, వడ్లు అవుతాయి. ఆ వడ్లను పట్టిస్తే బియ్యం అవుతుంది. నాకు వీటి గురించి ఎక్కువగా ఐడియా లేదు, బట్ నాకు తెలిసినంతలో మీకు చెప్తున్నాను గాయ్స్. చూడండి గాయ్స్, ఆ పట్టించిన వరి ఏదైతే ఉంటుందో వడ్లు, ఆ వడ్లని ఇలా బస్తాల్లోకి ఒక్కొక్క బస్తాలో అలా ఫిల్ చేస్తూ పక్కకు పెడుతూ ఉంటారు. ఇలా బస్తాల్లో ఇంత క్వాంటిటీ 50 kgs 60 kgs అనేది ఒక క్వాంటిటీగా దాన్ని ఒక తూకం వేస్తూ దాన్ని ఫిల్ చేసి మళ్ళీ ఇంకొక బస్తాలో యాజ్ యూజువల్గా ఫిల్ చేస్తారు. చూడండి ఇవన్నీ ఇక్కడ ఫిల్ చేసిన బస్తాలు ఉంటాయి. చూడండి నా పొలంలో మొలకలొచ్చా. ప్రాణం ఎప్పుడు మొదలైందో తెలుపగల తేదీ ఏదో గుర్తించేందుకు వీలుందా? ప్రణయం ఎవరి హృదయంలో ఎప్పుడు ఉదయిస్తుందో గమనించే సమయం ఉంటుందా? ప్రేమంటే ఏమంటే చెప్పేసి ఈ మాటుంటే ఆ మాటకి తెలిసేనా ప్రేమంటే? అది చరితలు సైతం చదవని వైనం, కవితలు సైతం పలకని భావం, సరిగమలెరుగని మధురిమ ప్రేమంటే. దరిదాటి ఉరకలు వేసే ఏ నదికైనా తెలిసిందా తనలో ఈ ఉరవడి పెంచిన తొలి చినుకేదంటే? సిరిపై రై ఎగిరే వరకు చేనుకు మాత్రం తెలిసిందా తనలో కనిపించే కళలకు తొలి పిలిపేదంటే?